ఆ! ఇక్కడ మనం ప్రత్యేకంగా ఈ డాగ్స్ కూడా ఫుడ్ తయారు చేస్తున్నామండి. ఎందుకంటే ఇమ్యూనిటీ లేకపోవటం వల్ల చాలా డాగ్స్‌కి డిస్టెంపర్ లాంటి డిసీజెస్ వస్తున్నాయి. అవి ఇమ్యూనిటీ పెరగాలి అనేటువంటి ఉద్దేశంతో మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఆహారాన్ని వాటికి తయారు చేయడం జరుగుతుంది. అవి కూడా పూర్తిగా అన్ని గ్రాన్యూల్స్ ఇవి రండి. ఇ ఇవి మనం ఈ ఫుడ్డు ఎట్లా తయారు చేస్తామంటే ఈ మొత్తం 24 రకాల ఐటెమ్స్ అండి. ఈ ఐటెమ్స్ అన్నీ కూడా మనం అన్నీ తీసుకొచ్చి ఇక్కడ దీంట్లో మిల్లు పడతాం. మిల్లు పట్టిన తర్వాత అవన్నీ కూడా మిక్స్ చేస్తాము. అట్లాగే కూరగాయలు అవి కూడా మనకి చాలా రకాలు ఒక 7, 8 రకాల కూరగాయలు ఉంటుంది. బీట్రూటు, క్యారెట్టు అట్లాగే క్యాలీఫ్లవరు, పుదీనా, తోటకూర లాంటి ఐటెమ్స్ అన్నీ కూడా అక్కడ ఇంకో మిషన్ ఉంది. ఆ మిషన్‌లో పెట్టేసి అక్కడ జ్యూస్ తయారవుతుంది. అక్కడ లాస్ట్‌లో ఉంటుంది. సార్ ఈ మిషన్ యొక్క వర్క్ ఏంటి? అది అయిపోయిన తర్వాత ఇక దాంట్లో మిక్సింగ్ జరుగుతుంది. మిక్సింగ్ అయిపోయిన తర్వాత అవన్నీ కూడా మిక్స్ అయినటువంటి ఐటెమ్స్ సరిపోయినంత మనం మాయిశ్చర్ పెట్టి ఈ దీంట్లో వేయటం జరుగుతుంది. ఇది ఒక రకం పిల్లెట్స్ తయారవుతుంటాయి. మనకి ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో మన పెడిగ్రీ లాగా తయారవుతుంటది ఇది. ఇది ఈ పెడిగ్రీని దీన్ని అయిపోయిన తర్వాత దాంట్లో కొంత తేమ ఉంటుంది. ఆ తేమని మనం ఏం చేస్తామంటే అది ఆ తేమ అబ్జర్వ్ అవ్వడం కోసం వచ్చినటువంటి ఆ ఫుడ్ని మళ్ళీ దాంట్లో వేయటం జరుగుతుంది. అది డ్రైయర్ అనమాట. అది డ్రైయరు. ఆ డ్రైయర్లో అది బాగా రొటేట్ అవుతూ మనకు కావాల్సినటువంటి టెంపరేచర్లో మొత్తం దాని యొక్క తేమనంతా కూడా పీల్చేసి ఆ చివరికి దాంట్లో అక్కడ పడుతూ ఉంటుందండి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము వాటిని అవి తీసి అయిపోయినాక మళ్ళీ దాన్ని టేస్టింగ్ ఆయిల్ ఉంటుంది. టేస్టింగ్ ఆయిల్లో వాటిని కలిపేసి వాటికి బాగా ఆహారం రుచిగా ఉండేదాని కోసం అది మిక్స్ చేస్తాం. మిక్స్ చేసి అవన్నీ కూడా కూలింగ్ అయిపోయిన తర్వాత అవన్నీ మిక్స్ చేస్తాం. మిక్స్ చేసిన తర్వాత ఆ ఫుడ్ని వీటికి పెడుతుంటాము. అది కొద్దిగా శాంపిల్ కూడా చూపిస్తామా. ఓకే. ఇటువంటి ఇవి ఇంకా మేము ఆయిలింగ్ అది కూడా చేయాలి. ఆయిలింగ్ అది వేస్తే కొంచెం కలర్ అది కూడా ఇది అవుతుంటుంది. ఈ ఫుడ్ తీసుకున్నప్పటి నుండి కూడా మనకి కొంచెం బాగా యాక్టివ్గా ఉండటం. ఆ తర్వాత ఇప్పుడు జనరల్గా ఏంటంటే మన దగ్గరికి వచ్చేవి కూడా యాక్సిడెంట్ డాగ్స్, తర్వాత జబ్బు చేసినవి. వాటికి బలమైనటువంటి ఆహారం కనుక లేకపోయేటట్టుకి తొందరగా కోలుకోలేవు. అవి ఈ ఫుడ్ తినటం వల్ల కొంచెం తొందరగా రికవరీ అవుతున్నాయి. అట్లాగే మళ్ళీ యాక్టివ్గా కూడా బాగా ఉంటున్నాయి. అందువల్ల ప్రతిరోజు కూడా ఈ ఫుడ్ని దాదాపు రోజుకు 2 పూట్ల ఈ ఫుడ్ పెడుతున్నాము. ఒక సాయంత్రం పూట మాత్రం పాలు పెరుగన్నంతో పెడుతున్నాం. గతంలో అన్ని పాలు పెరుగు పెట్టేవాళ్ళం, కానీ పాలు పెరుగు పెట్టినంత వల్ల వాటికి అంత తొందరగా కోలుకునేటువంటి పరిస్థితి లేదని చెప్పి గమనించిన తర్వాత మేము ఈ ఫుడ్ తయారు చేస్తున్నాము. ఈ ఫుడ్ని చెన్నై ల్యాబొరేటరీకి కూడా మనం పంపించాం. ల్యాబ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ల్యాబ్ వాళ్ళు మనకి మంచి పాజిటివ్గా రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ని కూడా మేము దీంట్లో మనం ప్రింట్ చేయడం కూడా జరిగింది.